టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అభ్యర్థులకు ఎల్లుండి బీ ఫామ్లు అందజేస్తామని ప్రకటించారు. పార్టీ జోనల్ ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జోనల్ ఇన్ఛార్జీల ద్వారా తొలుత బీ ఫామ్లు ఇప్పించాలని భావించినప్పటికీ అభ్యర్థులు సెంటిమెంట్ గా భావిస్తారు అన్న ఉద్దేశంతో నిర్ణయం మార్చినట్లు సమాచారం. మొత్తం 144 అసెంబ్లీ 17 పార్లమెంట్ అభ్యర్థులకు తన చేతుల మీదుగా బీ ఫామ్లను చంద్రబాబు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఇక చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో జోనల్ ఇన్ఛార్జీలు దామచర్ల సత్య, సుజయ్ కృష్ణ రంగారావు, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే మంతెన సత్యనారాయణ రాజు, బీద రవిచంద్ర యాదవ్, బొబ్బిలి చిరంజీవి, యనమదల రవి, దీపక్ రెడ్డి, కోవెలమూడి నాని హాజరయ్యారు. అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యతను జోనల్ ఇన్ఛార్జీలు తీసుకోవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీలో ఎక్కడైనా సమన్వయ లోపం ఉంటే సరిచేసుకోవాలని కూడా చంద్రబాబు జోనల్ ఇన్ఛార్జీలను ఆదేశించారు. పార్టీ ప్రచారం ఎలా జరుగుతోంది, అభ్యర్థుల నియోజకవర్గంలో ప్రచార తీరును పరిశీలించాలని సూచించారు. ఓటర్ల జాబితాకు సంబంధించి స్లిప్పుల పంపిణీ, పోలింగ్ ఏజెంట్లు వంటి అంశాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు అభ్యర్థులకు తగిన సూచనలు చేయాలని కూడా ఆదేశించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో 130 లోక్సభ స్థానాల్లో బీజేపీకి అతి కష్టం మీద 12 నుంచి 15 స్థానాలు మాత్రమే వస్తాయన్నారు. మిగతా స్థానాలన్నీ ఇండియా కూటమి పార్టీలే కైవసం చేసుకుంటాయని అన్నారు. బీజేపీ 10 ఏళ్ల పాలనలో దేశానికి ఏం ఒరగబెట్టింది అని ఆయన ప్రశ్నించారు. భారతీయులు బీజేపీకి ఎందుకు ఓటు వేస్తారని రేవంత్ నిలదీశారు. నిత్యావసర వస్తువుల ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయని ఆవేదన చెందారు. నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరింది అన్నారు. రైతుల సమస్యలు పెరిగిపోయాయని తెలియజేశారు. గత 10 ఏళ్లలో ప్రధాని మోదీ దేశాన్ని 130 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు అని రేవంత్ ఆరోపించారు. ఇక కేరళలో స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే 400 సీట్లు గెలుస్తాము అంటూ బీజేపీ ప్రచారం చేసుకుంటోందని ఆక్షేపించారు. ప్రజలు బీజేపీని తిరస్కరించడం ఖాయమని రేవంత్ జోస్యం చెప్పారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్ సైతం ఇలాంటి ప్రచారమే చేశారని, మూడోసారి 100కు పైగా స్థానాలకు గెలుస్తామని చెప్పుకున్నారు అని రేవంత్ తెలియజేశారు. బీఆర్ఎస్ అతి కష్టం మీద 39 స్థానాల్లోనే గెలవగలిగింది అని గుర్తు చేశారు. ప్రధాని మోదీని గతంలో పొగిడారు అన్న ప్రశ్నకు రేవంత్ స్పందిస్తూ ఒక ముఖ్యమంత్రిగా దేశ ప్రధానితో మాట్లాడాను తప్ప పొగడలేదు అన్నారు. ప్రధానికి సంబంధించి తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలియజేశారు. కేరళలోని మొత్తం 20 ఎంపీ స్థానాలను ఇండియా కూటమి గెలుచుకోబోతోంది అని రేవంత్ చెప్పారు. బీజేపీకి ఎక్కడ డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. మంచిర్యాల జిల్లా కన్నేపల్లిలో మదర్ తెరిసా హైస్కూల్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలియజేశారు. శ్రీరామనవమి సందర్భంగా కొందరు స్థానికులు పాఠశాల కిటికీలు, తలుపులను ధ్వంసం చేసి పాఠశాల ఆవరణలోని మదర్ తెరిసా విగ్రహంపై రాళ్లు రువ్వారని చెప్పారు. దీనిపై పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది అన్నారు. ఈ పాఠశాలను కేరళలోని ఎర్నాకులం చర్చి నిర్వహిస్తోంది అని తెలిపారు. పాఠశాలపై దాడి అంశాన్ని కేరళ శాసనసభలోని ప్రతిపక్ష నాయకుడు విడి సతీశన్ రేవంత్ దృష్టికి తీసుకువెళ్లారు. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరపున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రాజ్ కుమారికి సమర్పించారు. నామినేషన్ పత్రాల సమర్పణలోనూ లోకేష్ అన్ని కులాలకు సమ ప్రాధాన్యత కల్పించారు. ఆయన తరపున పత్రాలు సమర్పించిన వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోకేష్ ను 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. ఇక అంతకుముందు మంగళగిరి సీతారామ ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో 10,000 మందికి పైగా లోకేష్ అభిమానులు పాల్గొన్నారు. ఇక ఇదిలా ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఇవాళ మధ్యాహ్నం 1:27 కుప్పంలో నామినేషన్ దాఖలు చేస్తారు. ఇక ఇవాళ ఉదయం 10:45 ఆమె వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు చేస్తారు. అనంతరం కుప్పం చెరువుకట్ట నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 23న నామినేషన్ దాఖలు చేస్తారు. పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కి పవన్ కళ్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు అని జనసేన వర్గాలు తెలియజేశాయి. అదే రోజు సాయంత్రం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీతో నామినేషన్లు వేశారు. ఆర్ఓ కార్యాలయాల వద్దకు వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీతో ఆర్ఓ కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల కార్యాలయాలలో రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తున్నారు. ఏపీలోని ఒంగోలు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి
బస్తిపాడు నాగరాజు విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి బీజేపీ తరపున కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి నామినేషన్లు వేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, బుట్టా రేణుక ర్యాలీగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీశైలం అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా గన్నవరం అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ పత్రాలను ఆర్ఓకు సమర్పించారు. తెలంగాణలో మల్కాజిగిరి లోక్సభ స్థానానికి బీజేపీ తరపున మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నామినేషన్ వేశారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, నల్లగొండ లోక్సభ అభ్యర్థిగా శానంపూడి సైద్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగడి వెంకటేశ్వర్లు 2 సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్ఓకు అందజేశారు. 4వ దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలతో సహా 10 రాష్ట్రాల లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 4వ విడతలో లోక్సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి. వీటిలో మొత్తం 96 లోక్సభ స్థానాల్లో 4వ దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణతో సహా ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఏసీ తెలియజేసింది. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 26న నామినేషన్ పరిశీలిస్తారు. 29 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. మే 13న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ పత్రాలు సమర్పించాలి. లోక్సభ అభ్యర్థి 25,000, శాసనసభ అభ్యర్థి 10,000 ధరావతు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50% చెల్లిస్తే సరిపోతోంది. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎం జగన్ కు వీర విధేయుడైన కె వెంకట్రామరెడ్డిని ప్రభుత్వం ఎట్టకేలకు సస్పెండ్ చేసింది. వైసీపీకి అనుకూల ప్రచారం చేసినందుకు ఈ వేటు పడింది. మార్చి 31వ తేదీన కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరులో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు చంద్రయ్యతో కలిసి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసినందుకు ఆయన్ని సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి ఉండి, ఉద్యోగ సంఘ నాయకుడై ఉండి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడినందుకు ఏపీ కాండాక్ట్ రూల్స్ 1964 ప్రకారం ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వెంకట్రామరెడ్డి పంచాయతీ రాజ్ శాఖలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులో ఉన్నారు. మార్చి 31న ఆర్టీసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన చేసిన ప్రచారాలపై టీడీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రయ్యను మరో 11 మందిని ఆర్టీసీ యాజమాన్యం ఈ నెల 4వ తేదీన సస్పెండ్ చేసింది. కానీ వీళ్లందరికీ నాయకుల్లా వ్యవహరించిన వెంకట్రామరెడ్డి వ్యవహారంలో మాత్రం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. ఆయన్ను సస్పెండ్ చేయాలని ఎన్నికల సంఘం ఈ నెల 8వ తేదీన ఆదేశించింది. సాధారణ పరిపాలన విభాగానికి సమాచారం పంపింది. అయితే ఆ సస్పెన్షన్ ఫైల్ నాటి నుంచి 13వ తేదీ వరకు వివిధ స్థాయిల అధికారుల మధ్య చక్కర్లు కొట్టింది. 14వ తేదీన ఎన్నికలకు సీఎస్ జవహర్ రెడ్డికి చేరింది. ఆ ఫైల్ను ఆయన కూడా పక్కన పడేశారు. దీంతో జగన్ కు పరమ భక్తుడైన వెంకట్రామరెడ్డిని సీఎస్ కాపాడుతున్నారని విమర్శలు చెలరేగడంతో సస్పెండ్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. మద్య నిషేధం అమలు చేస్తామని జగన్ హామీ గంగలో కలిసిపోయిందని ఎద్దేవి చేశారు. ల్యాండ్, శాండ్ మాఫియాలు రాష్ట్రంలోని వనరులను దోచుకున్నాయని విమర్శించారు. అనంతపురం జిల్లా నార్పలలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయయాత్రలో షర్మిల మాట్లాడారు. ఓటు వేసినప్పుడు ఎవరికి వేస్తున్నామో ప్రజలు ఆలోచించాలి అని షర్మిల పిలుపునిచ్చారు. గతంలో జగన్ ఇచ్చిన హామీలు నెరవేరాయో లేదో ఆలోచించాలని సూచించారు. పంటలకు మద్దతు ధర కోసం స్థిరీకరణ నిధి ఏమైంది అని షర్మిల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊపిరి లాంటిది అని ఆమె పేర్కొన్నారు. దాన్ని ఇవ్వకుండా బీజేపీ మోసం చేస్తుంది అని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని గులాంగిరి చేస్తున్నారని సీఎం జగన్ ను షర్మిల నిలదీశారు. రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. బీజేపీతో జగన్ కు రహస్య పొత్తు ఉందని ఆక్షేపించారు. ప్రత్యేక హోదా గురించి వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి లేదు అన్నారు. హోదా కోసం జగన్ ఒక్క ఉద్యమమైనా చేశారా అని షర్మిల నిలదీశారు. వైసీపీకి ఓట్లు వేస్తే ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని రాదు అని షర్మిల విమర్శించారు. ఓటు మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు నిర్ణయిస్తుందని షర్మిల చెప్పారు. 1కి 2 సార్లు ఆలోచించి ఓటు వేయండి అని ఆమె ప్రజలను కోరారు. ఎన్నికల్లో డబ్బు పంచడానికి వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారు అని ఆరోపించారు. ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి, ఆ డబ్బులన్నీ మీవే అని షర్మిల పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసే కాంగ్రెస్ ను గెలిపించాలి అని షర్మిల కోరారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వివేక వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించారు అని ఆమె గుర్తు చేశారు. వివేకాను కిరాతకులు అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మద్దతుగా ఆమె ఇంటింటి ప్రచారం చేశారు. న్యాయం కోసం తాము పోరాడుతున్నామని, షర్మిలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ప్రజలను కదిలిస్తే ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని సునీత చెప్పారు. అందరిలోనూ చెప్పుకోలేని బాధ ఎక్కువగా ఉంది అన్నారు. జరిగిన సంఘటనపై పులివెందుల ప్రజలతో పాటు తాను కూడా బాధపడుతున్నానని సునీత తెలియజేశారు. దీన్ని మే 13న జరిగే ఎన్నికల్లో ఓట్ల రూపంలో చూపించాల్సిన సమయం ఏర్పడింది అన్నారు. వివేకానందరెడ్డిని దారుణంగా చంపించిన వారిని ఓడించాలని సునీత పిలుపునిచ్చారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నిటికీ ప్రజలే ఓట్ల ద్వారా తీర్పు చెప్పాలి అని సునీత కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి 2 రోజుల పాటు కుప్పంలో పర్యటిస్తారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలియజేశారు. ఇవాళ ఉదయం 10 గంటలకు లక్ష్మీపురంలోని వరదరాజుల స్వామి ఆలయంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలకు భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12:33 చంద్రబాబు తరపున ఆమె నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడ స్థానిక ముఖ్య నేతలు, కుప్పం మేధావులతో ముఖాముఖి నిర్వహిస్తారని శ్రీకాంత్ చెప్పారు. మరోవైపు రేపు చంద్రబాబు జన్మదినం సందర్భంగా సామగుట్టపల్లి, కదిరి నరసింహస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వివరించారు. భారత్లో 18వ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారత్లో హోరాహోరీ పోరు నెలకొంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 లోక్సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో పాటు అరుణాచల్ ప్రదేశ్లో 60, సిక్కింలో 92 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. సార్వత్రిక తొలి సమరానికి అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల సామగ్రితో సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కాసేపట్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగే ఈ ప్రక్రియను శాంతియుతంగా సజావుగా నిర్వహించేందుకు ఈసీ తగు చర్యలు తీసుకుంది. ఓటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించింది. 102 స్థానాలకు 1625 మంది పోటీ పడుతున్నారు. వారిలో 1491 మంది పురుషులు, 134 మంది మహిళలు ఉన్నారు. ఇవాళ 16.63 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో పురుషులు 8.4 కోట్ల కాగా మహిళలు 8.23 కోట్లు, ఇతరులు 11,371 మంది ఉన్నారు. 35.67 లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ఏర్పాట్లకు 41 హెలికాప్టర్లు, 8 ప్రత్యేక రైళ్లు, సుమారు 1,00,000 వాహనాలు వినియోగిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ ఎన్నికల పోటీకి నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, భూపేంద్ర యాదవ్, కనిమొళి తలపడుతున్నారు. సర్బానంద సోనోవాల్, అర్జున్ మేఘ్లవాల్, ఎల్ మురుగన్, బిప్లవ్ కుమార్ దేవ్ ఎన్నికల బరిలో నిలిచారు. తమిళసై సౌందరరాజన్, గౌరవ్ గొగోయ్, జితిన్ ప్రసాద్, జీతన్ రామ్ మాంఝీ, నకుల్ నాథ్ తదితరులు గట్టి పోటీని ఇస్తున్నారు. వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. వరుస షాకులతో పార్టీ అగ్రనేతలు విలువలాడుతున్నారు. భీమిలి, జీడి నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. వీఎంఆర్టీఏ మాజీ చైర్పర్సన్ అక్కరమాని విజయ నిర్మలతో పాటు దుక్క కృష్ణ యాదవ్, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమ్మిదేవుడు పద్మనాభం, మాజీ ఎంపీపీ గోపిరాజు, మాజీ సర్పంచులు గేదెల పద్మారావు, నమ్మి వెంకట్రావు, భీమిలి 25వ వార్డు అధ్యక్షుడు జి సూర్యబాబు టీడీపీలో చేరారు. జీడి నెల్లూరు నుంచి సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బాబు నాయుడు, మాజీ సర్పంచ్ జయచంద్ర నాయుడు చేరారు. వీరికి చంద్రబాబు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ పలువురు నేతలు బాయ్ చెప్పారు. తీర ప్రాంత గ్రామాల ప్రజలు వైసీపీని వీడి టీడీపీ, జనసేన పార్టీలో చేరారు. అవనిగడ్డ మండలం పాత ఎండ్లక గ్రామ సర్పంచ్తో సహా గ్రామానికి చెందిన మెజార్టీ వర్గం జనసేన, టీడీపీ పార్టీలో చేరారు. నాగాయలంక మండలం మత్స్యకారులు బుద్ధప్రసాద్ సమక్షంలో వైసీపీని వీడి జనసేనలో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతోందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వాళ్లు బాధపడుతున్నారని చెప్పారు. ఇక తన కూతురి అరెస్టుపై తొలిసారి స్పందించిన కేసీఆర్ బీఎల్ సంతోష్ పై కేసు పెట్టినందుకే కవితను జైలుకు పంపించారు అని చెప్పుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు అంతా తమదేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉంది అని చెప్పారు. తెలంగాణ భవన్లో పార్టీ లోక్సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయంగా గందరగోళం తలెత్తుతుంది అన్నారు. ఏం జరిగినా తమకే మేలు జరుగుతుంది అన్నారు. రాష్ట్రంలో భవిష్యత్ బీఆర్ఎస్ దే అని కేసీఆర్ చెప్పారు. ఇక కాంగ్రెస్ నేతలు కొందరు తనతో టచ్ లో ఉన్నారని చెప్పారు. అక్కడ అంతా బీజేపీ పెత్తనమే నడుస్తోంది అని వారు చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారని కేసీఆర్ చెప్పారు. గతంలో 104 మంది ఎమ్మెల్యేలు ఉన్న తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకే బీజేపీ ప్రయత్నించిందని చెప్పారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ను బీజేపీ వదిలిపెడుతుందా అని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఇక బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ కు నోటీసులు పంపామని కేసీఆర్ చెప్పారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి రాష్ట్ర పోలీసులు వెళ్లారని చెప్పారు. అందుకే తమపై కక్ష పెంచుకున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక ఇసుక కుంగడంతోనే మేడిగడ్డ ఆనకట్ట వద్ద సమస్య తలెత్తింది అని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితుల్లో మిల్లర్లు లేరు అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటెల గెలుస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరు ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తాము ఎవరికి బి టీం కాదు అన్నారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నామినేషన్ ర్యాలీ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో 12కు పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా ఈటెల అనేక ఉద్యమాలు చేశారని చెప్పారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని తెలియజేశారు. మల్కాజ్గిరిలో ఆయన గెలిపిద్దామని అన్నారు. ఇక ఐకమత్యంతో పనిచేయాలని కార్యకర్తలు నేతలకు పిలుపునిచ్చారు. 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్ లో ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ లేకపోతే తాను లేను అన్నారు. తనపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చలేదు అని గుర్తు చేశారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు అన్నారు. తాను ఎవరిని బెదిరించలేదు అన్నారు. ఎవరిపైనా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదు అన్నారు. తనపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై విమర్శలు చేసిన వారికి ప్రజలు గతంలోనే బుద్ధి చెప్పారు అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం రాజంపేట బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పదవి కోసం పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నారు అని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అన్నమయ్య జిల్లా పీలేరు టీడీపీ అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పీలేరులో ఏర్పాటు చేసిన సభలో కిరణ్ మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ పాలన నుంచి ఇసుక మాఫియా వరకు అన్ని చేశారని ధ్వజమెత్తారు. నియోజకవర్గ నాయకులతో కలిసి పద్మావతి గెస్ట్ హౌస్ లో తానున్న సమయంలో రాత్రి 11 గంటలకు వచ్చి పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నారని తెలియజేశారు. డీసీసీ పదవి ఇప్పించాలని పెద్దిరెడ్డి ప్రాధేయపడ్డారని వివరించారు. నీ కాళ్లు పట్టుకుంటా నాకు మద్దతివ్వు అంటూ పెద్దిరెడ్డి మరోసారి కాళ్లు పట్టుకున్నారని ఆయన చెప్పారు. డీసీసీ పదవికి సహకరించలేదు అని అప్పటి నుంచి తనపై పెద్దిరెడ్డి కసి పెంచుకున్నాడని కిరణ్ ఆరోపించారు. ఈ విషయంపై కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. రైతుల రక్తం తాగిన పెద్దిరెడ్డి ఎన్నికల్లో డబ్బు పంపిణీకి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. సీఎంగా తాను చేసిన అభివృద్ధికి తప్ప పీలేరులో ఆయన చేసిందేమీ లేదు అన్నారు. అక్రమాలను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు అని అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ఇక అధికార మతంతో ఆయన పదే పదే తనపై విమర్శలు చేస్తున్నారు అని తట్టుకోలేక ఈ విషయాన్ని బహిర్గతం చేశాను అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ ఘటనను బహిర్గతం చేయడం సంస్కారం కాదని ఎంతకాలం ఓపిక పట్టానని కిరణ్ చెప్పారు. ఎవరి నైజం ఏమిటో ప్రజలకు తెలియజేసేందుకు ఇష్టం లేకపోయినా ఈ విషయాన్ని బయటపెట్టాను అని అన్నారు. సీఎం జగన్ పై జరిగిన దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న 6గురి వివరాలు తెలపాలి అంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. న్యాయవాది కమిషనర్ ను నియమించాలి అని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో అజిత్ సింగ్ నగర్ లోని వడ్డేర కాలనీకి చెందిన కొంతమంది అనుమానితులు పోలీసులు అదుపులో ఉన్నారు. వారిని రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నట్లు తెలిసింది అన్నారు. ఆచూకీ చెప్పకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు తమపై అక్రమంగా కేసులు పెడుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకెవరిని ఇరికిస్తారో అనే భయంతో కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. 2-3 వీధులు తన జన సంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల వివరాలు తెలపాలి అంటూ న్యాయవాది సలీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ కేసులో అనుమానితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇరు వర్గాల తరపున కోర్టులో వాదనలు జరిగాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని, అతనికి నేర చరిత్ర లేదు అని నిందితుడి తరపు న్యాయవాది సలీం వాదించారు. రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెడతారా? 307 సెక్షన్ ఈ కేసులో వర్తించదు అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు ఇచ్చిన పుట్టిన తేదీ వివరాలు ఆధార్లో తేదీకి తేడా ఉంది అన్నారు. ఆధార్ కార్డులో పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకోవాలని న్యాయవాది సలీం కోరారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 2 కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుంది అని తెలియజేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 44,163 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని తెలిపారు. 1,017 మందిని విధుల నుంచి తప్పించారు అని తెలియజేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 180 కోట్ల మేర నగదు, ఇతర వస్తువులను సీజ్ చేశామని వివరించారు. ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి ఘటనలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు మీనా తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీస్ ప్రత్యేక పరిశీలకుడు త్వరలోనే ఈసీకి నివేదిస్తారని తెలిపారు. ఇక అరకు, పాడేరు, రంపచోడవరంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది అన్నారు. పాలకొండ, కురుపాం, సాలూరులో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది అన్నారు.
ఇక రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే 3 పర్యవేక్షణలు ఈసీ నియమించినట్లు ఈసీ చెప్పారు. ఈ నెల 22 వరకు హోమ్ ఓటింగ్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది అన్నారు. 85 ఏళ్లు దాటిన వారు దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ఫారాలు ఇస్తామని తెలియజేశారు. పోస్టల్ బ్యాలెట్ ఫారాలపై హోమ్ ఓటింగ్ కు అనుమతి ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ కు అవకాశం ఉంటుంది అన్నారు. 67,000 మంది సర్వీస్ ఓటర్లకు వచ్చే నెల 5 నుంచి 10 వరకు బైపోస్ట్ ద్వారా అవకాశం కల్పిస్తామని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సీఎం కుర్చీని కాపాడుకోలేరు అని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుంది అని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలిస్తే రేవంత్ సీఎం కుర్చీని సాక్షాత్ ఆ శ్రీరాముడు కూడా కాపాడలేరు అని స్పష్టం చేశారు. కుర్చీ మారడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆగస్టులో రుణమాఫీ చేస్తాము అన్న సీఎం రేవంత్ అంతవరకు ఉంటారా అని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్ పార్లమెంట్లో జోరుగా ఎన్నికల ప్రచారం చేసిన అరవింద్ రేవంత్ పై మండిపడ్డారు. వార్తల్లో ప్రముఖ ప్రాంతంగా గుర్తింపు పొందిన టెక్కలిలో మరో సంచలన అంశం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. భర్తపైనే భార్య పోటీకి దిగుతున్న పరిస్థితి సంచలనం రేపుతోంది. టెక్కలి అసెంబ్లీ టికెట్ను వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ కు ఇవ్వడంతో ఆయన సతీమణి వాణి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇక ఈ నెల 22న నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. వాణి గతంలో భర్త శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సీఎం జగన్ వాణిని కొన్నాళ్ల పాటు టెక్కలి ఇన్ఛార్జిగా నియమించారు. ఆ తర్వాత ఆమెను తొలగించి దువ్వాడ శ్రీనివాస్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఆయనకే టికెట్ ఇచ్చారు. దీంతో అలకబూరిన వాణి తాజాగా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టెక్కలి రాజకీయం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి 10 ఏళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఏం చేశారో చెప్పాలి అన్నారు. గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ప్రభాకర్ తెలియజేశారు. రైతులకు బోనస్ తప్పకుండా ఇస్తాము అన్నారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. 10 ఏళ్లలో మాజీ సీఎం కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. కేసీఆర్ దుర్మార్గ పాలనకు బీజేపీ కూడా సహకరించింది అన్నారు. వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, ధర్మపురికి ప్రసాద్ పథకం నిధులు ఇవ్వలేదు అని విమర్శించారు. బీజేపీకి 500 కోట్లు ఇచ్చినందుకే శరత్ చంద్రారెడ్డికి బెయిల్ వచ్చిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కరీంనగర్ లో ఆయన వాకర్స్ తో మాట్లాడారు. అవినీతి డబ్బు పార్టీలకు వస్తే అది నీతివంతం అవుతుందా అని ప్రశ్నించారు. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పొన్నం ధీమం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు బీజేపీ సహకరించలేదు అన్నారు. అసలు రాష్ట్రానికి కమలం పార్టీ ఏమిచ్చిందో చెప్పాలి అన్నారు. రాముడి పేరుతో రాజకీయం చేయడమే బీజేపీ పని అంటూ పొన్నం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఎస్సీబీ సిబ్బంది సరిహద్దు ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. వివిధ చోట్ల లభ్యమయ్యే మద్యం, నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేస్తున్నారు. ఇక ఎస్సీబీ అధికారులు తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాడులు నిర్వహించారు. ఇటుక బట్టి వద్ద అక్రమంగా నిల్వ చేసిన గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆల్మూర్ నుంచి పెనికేరు వెళ్లే మార్గంలోని ఎస్సీబీ స్టేషన్ కు సమీపంలో ఎస్సీబీ సిబ్బంది దాడులు నిర్వహించారు. స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న ఇటుక బట్టి వద్ద భారీ స్థాయిలో నిల్వ చేసిన గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ నాయకుడు చెల్లా ప్రభాకర్ రావుకు చెందిన ఇటుక బట్టి వద్ద నిల్వ చేసిన 130 బాక్సుల్లో 6,240 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. గోవాకు చెందిన ఈ మద్యం విలువ 7 లక్షల వరకు ఉంటుందని ఎస్ఐ సత్యవతి తెలియజేశారు. మద్యం నిల్వలపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికలు ఉపయోగించడానికి ఈ మద్యాన్ని వైసీపీ నేతలు గోవా నుంచి కారు చౌకగా తీసుకొచ్చారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్గి మీద గుగ్గిలమవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పైన బీజేపీ తీరుపైన తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈడీ చేసిన ఆరోపణలకు ఆప్ ప్రతిస్పందించి కౌంటర్ ఇచ్చింది. బెయిల్ కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించడాన్ని ఆప్ కొట్టింది. ఆయన్ను చంపేందుకు కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ఎదుట తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ ధీటైన జవాబిచ్చింది. ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఈడీ పేర్కొనడంపై ఆప్ మండిపడింది. కేజ్రీవాల్ ను చంపేందుకు పెద్ద కుట్ర జరుగుతోంది అని సంచలన ఆరోపణలు చేసింది. ఈడీని ఉపయోగించుకుని కేంద్రంలోని బీజేపీ కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది అని ఆప్ ఆరోపించింది. జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు ఇంటి నుంచి వచ్చి భోజనం అందకుండా ఉండేందుకు నాటకమాడుతోంది అని ఆప్ నేతలు విరుచుకుపడుతున్నారు. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తీసుకుంటున్నారని ఈడీ న్యాయస్థానంలో చెప్పిందంతా అబద్దమని వివరణ ఇచ్చారు. కేజ్రీవాల్ కేవలం కృత్రిమ తీపి పదార్థం తీసుకుంటున్నారు అని మీడియా సమావేశంలో ఢిల్లీ మంత్రి అతిషి తెలియజేశారు. మోదీ సర్కార్పై ఆయన నిప్పులు చెరిగారు. కుట్రలో భాగంగానే కేజ్రీవాల్ కు ఇంటి భోజనం అందకుండా చేసి ఆయన్ను చంపేందుకు ఈడీతో బీజేపీ కుమ్మక్కై అయిందని పలువురు ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు రాష్ట్రం రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిణామాలపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యాం కట్టి పనుమతులు చేయాలి అని డిమాండ్ చేశారు. నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇంజనీర్లు నివేదిక ఇచ్చాక కట్టేందుకు ఎల్ఎంటీ ముందుకొచ్చిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం చిల్లర రాజకీయాలతో రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది అన్నారు. కేసీఆర్ దెబ్బతీయడానికి కాఫర్ డ్యాం కట్టడం లేదు అని విమర్శించారు. ఇంత నీచమైన రాజకీయాలు లోక్సభ ఎన్నికల్లో లాభం కోసమేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ యూసఫ్గూడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి ఎంపీ సీటు సికింద్రాబాద్ అని చెప్పారు. ఇక పద్మారావు పోటీలో ఉండడంతో కిషన్ రెడ్డి కూడా భయపడుతున్నారని చెప్పారు. కేసీఆర్ కాళేశ్వరం లిఫ్ట్లు ప్రారంభిస్తే కిషన్ రెడ్డి సీతాఫల్ మండి స్టేషన్లో లిఫ్ట్లు ప్రారంభించారని తెలియజేశారు. హైదరాబాద్ లో మూసీకి వరదలొస్తే బీజేపీ పైసా కూడా ఇవ్వలేదు అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీపై కూడా ప్రజలందరూ కోపంగా ఉన్నారని కేటీఆర్ తేల్చి చెప్పారు. శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవం వైభవంగా సాగింది. ఉత్సవంతో భద్రగిరి దివ్యక్షేత్రం పొలికించింది. వేద మంత్రోచ్చరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్త కోటికి తానున్నాను అంటూ కొండంత అభయం ఇచ్చాడు. శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవం వేడుకగా సాగింది. వేద మంత్రోచ్చరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్త కోటికి కొండంత అభయం ఇచ్చాడు. ఉదయం నుంచి మాడవీధులన్నీ సందడిగా మారాయి. కళ్యాణమూర్తులు శోభాయాత్రగా మిథిలా ప్రాంగణానికి చేరుకోగానే ఆ ప్రాంతమంతా శ్రీరామనామ స్మరణతో మార్మోగింది. అనంతరం వైదిక పెద్దలు శ్రీరామ రాజ్యంలో ప్రజాశ్రేయస్సు వర్తిల్లే విధానాన్ని వివరించారు. గోదావరి నుంచి తీసుకొచ్చిన పుణ్యజలాలను భక్తులపై చల్లి ఆశీస్సులు అందించారు. ఇక సీతమ్మతో కలిసి స్వామివారు రాజాది రాజుగా దర్శనమిచ్చారు. ఖడ్గం చేతపట్టి కిరీటాన్ని ధరించిన రాముల వారిని చూసి భక్తజనం మురిసిపోయింది. ఇదిలా ఉండగా సీతారామచంద్ర స్వామి వారి మహాపట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో రామాదేవి ఆయనకు స్వాగతం పలికారు. అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలను జ్ఞాపికను అందించారు. ఆ తర్వాత గవర్నర్ మిథిలా మండపానికి చేరుకుని మహాపట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దక్షిణ అయోధ్య, భద్రాచలం, సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది అని గవర్నర్ తెలియజేశారు. సీతారాముల సేవలో తరించడం తన అదృష్టమని అన్నారు. ప్రజలకు సుభిక్షమైన పాలన అందించడం, సుఖ సంతోషాలతో ఉండేలా చూడడమే రామరాజ్య స్థాపన ఉద్దేశమని గవర్నర్ తెలియజేశారు. ఐపీఎల్ 2024లో ముంబై జట్టు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. పంజాబ్తో జరిగిన ఉత్కంఠపూర్లో ముంబై విజయ కేతనాన్ని ఎగురవేసింది. 9 పరుగుల తేడాతో పంజాబ్ జట్టుపై ముంబై జట్టు గెలుపొందింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన పంజాబ్ 19.1 ఓవర్లో 182 పరుగులకు ఆలౌట్ అయింది. అశుతోష్ శర్మ సిక్సర్లతో విరుచుకుపడి పంజాబ్ను గెలిచి పిలిచినంత పనిచేశాడు. శశాంక్ సింగ్ చెలరేగి ఆడాడు. జస్ప్రీత్ బుమ్రా, గెరార్డ్ కోయెచ్చి పంజాబ్ను దెబ్బకొట్టారు. ఇక ఆకాష్ మత్ఫాల్, హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో బుమ్రా, కోయెచ్చి దెబ్బకు పంజాబ్ 14 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. శామ్ కరన్, ప్రభ్సిమ్రాన్ సింగ్, ఇక రిలీ సోఫిసైన్, లివింగ్స్టన్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. హర్ప్రీత్ సింగ్ భాటియా కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేదు. ఈ క్రమంలో క్రీజ్లోకి వచ్చిన శశాంక్ సింగ్ అలాగే అశుతోష్ శర్మ దూకుడుగా ఆడి పంజాబ్ శిబిరంలో ఆశలు రేపారు. 111 పరుగుల వద్ద 7వ వికెట్గా శశాంక్ వెనుదిగినప్పటికీ అశుతోష్ పట్టు వదలకుండా పోరాడాడు. దీంతో పంజాబ్ లక్ష్యం 18 బంతుల్లో 25 పరుగులుగా మారనుంది. ఇక ఈ తరుణంలో 17.1 ఓవర్ల వద్ద కోయెడ్జీ బౌలింగ్ లో అశుతోష్ అవుట్ అయ్యాడు. ఈ ఓవర్ కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక 19వ ఓవర్లో హార్దిక్ పాండ్యా హర్ప్రీత్ బ్రార్ ను అవుట్ చేశారు. 5వ బంతికి రబార్డ్ 6 కొట్టడంతో ఈ ఓవర్లో మొత్తం 11 పరుగులు వచ్చాయి. సమీకరణం 6 బంతుల్లో 12 పరుగులుగా మారింది. దీంతో ఇరు జట్లలోనూ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. 20 ఓవర్ను మత్వాల్ వేశాడు. తొలి బంతి వైడ్ పడింది. రెండో బంతికి 2 పరుగులు తీసే క్రమంలో రబాడా రన్అట్ అయ్యాడు. అంతే, ఇక ముంబై శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. వన్డౌన్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ దుమ్ము రేపాడు. రోహిత్ శర్మ, తిలక్ వర్మ చెలరేగారు. పంజాబ్ బౌలర్లో హర్షల్ పటేల్ 3, శామ్ కరన్ 2, రబాడా 1 వికెట్ తీశారు.